అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన చైతన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ భాషాంశం అనేది వీడియోలో చూద్దాం. చాలామంది విద్యార్థులు మేడం గారు మాకు భాషాంశం అనేది కూడా అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. ప్రత్యేకంగా వాళ్ళ కోసం అనేది నేను అప్లోడ్ చేస్తున్నానమ్మా. ఇంకా మీకు ఎలాంటివి కావాలనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అప్లోడ్ చేస్తాను. ఇవి ఇక్కడ చూడండి, అర్థాలు బాగా రెడ్డింగ్తో ఉన్నట్టు నేను పక్కన రాసిన అర్థాలతో సహా. మళ్ళీ సొంత వాక్యాలు మీరు రాస్తారనే ఉద్దేశంతో రాయలేదు. ఒకవేళ మీకు అవి కూడా కావాలంటే నేను అవి కానీ చెప్తాను. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలా అర్థాలు. తర్వాత నానార్థాలు జతపరిచేటివమ్మా ఇవి. తర్వాత ప్రకృతి వికృతులు అండర్లైన్ చేసి నేను పక్కన నీట్గా రాస్తున్నాను. తర్వాత వ్యాకరణ అంశాల్లో సందులమ్మ. గుణసంధి అనేది అకారానికి ఊరుల పరమైతే ఏ ఊరులో ఆదేశంగా వస్తాయి కదా. ఇక్కడ చూడండి ఈకి ఏ వస్తుంది, ఇట్లా నేను పైన క్లియర్గా రాస్తున్నాను. ఇక్కడైతే జరుగుతుందో సంధి అక్కడ ఎక్కడ వస్తుందో నేను పక్కన పెన్సిల్తో రాస్తున్నాను. ఇక్కడ గుణసంధి గిటో మార్క్స్ పెట్టినా అంటే కింద కానీ గుణసంధులను అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ సమాసాలు, కర్మధారయ సమాసము. ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారం అంటే ప్రత్యేకమైన విషయం మొదటి పదంగా ఉంటే దాన్ని విశేషణ పూర్వపదాన్ని మొదటి పదం అంటారు. సమాసంలో రెండవ పదం అని అంటారు. అర్థమవుతుందే. ఇక్కడ తెల్లనైన విశేషమైనది కాబట్టి విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అట్లనే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. కొత్త, మంచి, నల్ల, ఎర్ర, తేలేత అనేటివి ఇవన్నీ డిటో మార్క్స్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. విశేషణం అనేది రెండవ పదంగా వస్తుంది, దాని విశేషణ ఉత్తరపద. ఇక్కడ కపోతం అంటే పావురం, ఎట్లాంటిది వృద్ధ కపోతం అంటే వృద్ధది అనేది విశేషణమైనది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి కినుకుని యొక్క లోన్ లోపల విభక్తి షష్ఠీ విభక్తి. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి మీకు ఎప్పుడే కానీ చెప్తున్నాను, మీకు ఈ సమాసాలు అనేవి రావాలంటే మీరు విభక్తులు బాగా నేర్చుకోండి. అర్థమవుతుందా. ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ తీస్తాను. ఇక్కడ చూడండి నిదానంగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, క్లియర్గా చూసుకోండి. ఒకవేళ అక్షరాలు కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని చూసుకోండి మా. అర్థమవుతుందా. విశేషణ ఉభయపద కర్మ. ఇక్కడ శీత ప్లస్ ఉష్ణం. శీతం అనేది కూడా ప్రత్యేకమే, ఉష్ణం అనేది కూడా ప్రత్యేకం కాబట్టి విశేషణం రెండు పదాల్లో వచ్చింది, మొదటి పదంలో రెండో పదంలో. కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. మృదువైనది మధురమైనది కదా. సరసం గంభీరం. సరసమైనది ప్రత్యేకమే, గంభీరమైనది ప్రత్యేకం. ఎగుడు దిగుడు ఇవన్నీ విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాలు. ఇవి అలంకారాలు. అంత్యానుప్రాసం. ఇక్కడ టిక్ టిక్ అనేది లాస్ట్లో వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాసం. ఇక్కడ నిచ్చట అనేది కూడా రెండు పదాల పాదాల్లో వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాసం. ఇక్కడ కూడా ఇది కూడా అంత్యానుప్రాసం. ఇక్కడ చూడు కుర అనేది రెండు దానిలో వచ్చింది కాబట్టి అంత్యంలో ఇది కూడా అంత్యానుప్రాసం. ఇక్కడ చూడండి ప్రతి పాదంలో రా 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 తర్వాత నూను అనేది వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాసం. తర్వాత ఇది యమాతారాజ బాణసలగం ఛందస్సు రావాలంటే ఈ సూత్రం రావాలా. తర్వాత ఛందస్సుకు సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నజబజ జజరా అనేది వచ్చింది గణాలు. నజబజ జజరా అంటే చెంపకమాల. అందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.